ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫారూక్ కోడ్స్. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది, ఎందుకు మనకి ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. బిఫోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏముంది తెలుసుకుందాం. ఫస్ట్ బిఫోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంప్యూటర్స్కి సాఫ్ట్వేర్ మానిటర్స్ ఇవన్నీ ఏంటి లేవు. అప్పుడు 1940s అప్పట్లో కీబోర్డ్స్ మానిటర్స్ ఇవన్నీ లేవు. జస్ట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్కి ఏమర్థమవుతుందో లాస్ట్ వీడియోలో చూసాము. జీరోస్ అండ్ వన్స్, అవే బైనరీ సిస్టమ్. కంప్యూటర్కి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతాయి, ఇప్పటికీ అవే అర్థమవుతాయి. కానీ ఎందుకు ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అవన్నీ తెలుసుకుందాం. ముందు ఫస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది? ఫస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది అంటే మిషన్ లాంగ్వేజ్ వచ్చింది. ఆ మిషన్ లాంగ్వేజే ఈ బైనరీ సిస్టమ్. కంప్యూటర్కి ఏమర్థమవుతుంది? బైనరీస్. ఆ బైనరీస్లో మనం కోడ్ రాయడానికి, మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్నే మిషన్ లాంగ్వేజ్ అంటాము. ఇది 1940s నుంచి 1950s వరకు ఇదే యూస్ చేశారు ఆల్మోస్ట్. దీంట్లో అడ్వాంటేజెస్ ఏమంటే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, హార్డ్వేర్కి దగ్గరగా ఉంటుంది. ఏది చెప్పినా హార్డ్వేర్కి ఫాస్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే హార్డ్వేర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాం కదా, అందుకే చాలా ఫాస్ట్గా అర్థమవుతుంది. బట్ ఇది హ్యూమన్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అది కష్టం. హ్యూమన్స్ వన్స్ జీరోస్లో ఎంత అని రాస్తారు చెప్పండి. వర్డ్స్ కానీ లెటర్స్ కానీ ప్రతి ఒక్కటి వన్స్ జీరోస్లో చెప్పాలంటే చాలా కష్టం. అందుకే ఇది హ్యూమన్స్కి చాలా కష్టం. ఒక్క చిన్న 1-0 కానీ మిస్టేక్ చేస్తే ఆ వర్డ్లో మొత్తం తప్పు రావచ్చు, మొత్తం ఎర్రర్ రావచ్చు. దానివల్ల ఇది చాలా డిఫికల్ట్ హ్యూమన్స్కి. మిషన్స్ అయితే చాలా ఈజీగా అర్థం చేసుకుంటాయి అసెంబ్లీ. ఈ మిషన్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్లో మిషన్ లాంగ్వేజ్ ఉంటాయి. దాని తర్వాత ఇంకొద్దిగా ఈజీ చేయడానికి, ఇంకొద్దిగా ఈజీగా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి అసెంబ్లీ లాంగ్వేజ్ కనుక్కున్నారు. ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ 1950s నుంచి 1960s వరకు ఉంది. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ఏమంటే జస్ట్ షార్ట్ వర్డ్స్లో, చిన్న చిన్న పదాల్లో ఆ బైనరీ కోడ్స్ని ఒక ప్రోగ్రామ్ చేసి పెట్టింటారు. ఆ వర్డ్స్ని యూజ్ చేసేసుకుంటూ మనం ప్రోగ్రామ్స్ రాసేస్తాం. జస్ట్ యాడ్ అని పెట్టేసి బీకి 3 అలా యాడ్ చేయడానికి జస్ట్ సింపుల్గా మూవ్, యాడ్, సమ్ ఇలాంటివన్నీ ఉంటాయండి. అంత సింపుల్గా చేయడానికి ఆ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కంటే ఇది కొద్దిగా సింపుల్, అందుకే ఈ లాంగ్వేజ్ కనుక్కున్నారు. ఇది కూడా సేమ్ హార్డ్వేర్స్కి చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఇది హార్డ్వేర్ దగ్గర ఉంటుంది. లో లెవెల్ లాంగ్వేజ్, ఇది కూడా లో లెవెల్ లాంగ్వేజ్. బట్ హార్డ్వేర్ డిపెండెంట్, ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు. మన హై లెవెల్ లాంగ్వేజెస్ లాగా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు. సో ఇది కూడా, దీని ప్రాసెస్ కూడా ఎలా అంటే ఫస్ట్ మనం అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ రాస్తాం. ఆ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో రాసిన కోడ్ని అసెంబ్లర్ యూజ్ చేసుకుంటూ మళ్ళీ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తాం. ఏ కోడ్ అయినా మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్ఫామ్గా కన్వర్ట్ చేయాలి, అప్పుడే మన కంప్యూటర్స్కి అర్థమవుతుంది. అసెంబ్లర్ అంటే సేమ్ ఇంతకుముందు చెప్పినలాగే కంపైలర్ లాగా, ట్రాన్స్లేటర్. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్కి అసెంబ్లర్ యూజ్ చేస్తాం, హై లెవెల్ లాంగ్వేజెస్కి కంపైలర్స్ యూజ్ చేస్తాం. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఏమంటే ఇటు లో లెవెల్, హై లెవెల్ రెండింటి ఒక కాంబినేషన్. దానికి ఒక ఎగ్జాంపులే సి ప్రోగ్రాంలో ఏమి అంటే మనం మెమోరీని మనం మాన్యువల్గా హ్యాండిల్ చేయాలి. అది హార్డ్వేర్ని కంట్రోల్ చేసినట్టే కదండి. సో అది లో లెవెల్ని సాటిస్ఫై చేస్తుంది, హై లెవెల్ మనకి హ్యూమన్స్ కొద్దిగా అర్థమయ్యేలాగే కోడ్స్ ఉంటాయి. సింపుల్గానే printf ఇది ప్రింట్ చేయి అని చెప్పడానికి printf యూజ్ చేస్తాం. scanf ఇది స్కాన్ చేసుకో, రీడ్ చేసుకో దీన్ని అని చెప్పడానికి ఇన్పుట్స్ ఇవ్వడానికి scanf అలా యూజ్ చేస్తాము. అలా మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ బోత్ రెండింటి ఒక కాంబినేషన్. దీంట్లో ఏమంటే మెమరీ యాక్సెసిబుల్, ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. ఇది కూడా ఎందుకంటే రెండు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు మిక్స్ ఉంటుంది కాబట్టి బిగినర్స్కి కొద్దిగా అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టం. మెమరీ హ్యాండిల్ చేయాలి కదా అండి, అంటే ఇలా ఇది యాక్సెస్ చేసుకొని. దీంతో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే దీంతో ఏమేమి బిల్డ్ చేస్తారు అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, డివైస్ డ్రైవర్స్, ఎంబ్రాయిడరీ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కూడా దీంతో తయారు చేస్తారు.
ఇది మన సి ప్రోగ్రామ్ 1972లో వచ్చింది. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అప్పుడే 1970స్లో మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ని యూజ్ చేసేవారు. ఇప్పుడు దానికంటే ఇంకా ఈజీగా ఉండాలి, ఆ మెమొరీది కూడా లేకోకుండా, ఆ హార్డ్వేర్తో టచ్ కూడా లేకోకుండా, మన హ్యూమన్స్కి, మన యూజర్స్కి చాలా ఈజీగా అర్థం కావాలి, మన ప్రోగ్రామర్స్కి, మన సాఫ్ట్వేర్స్కి చాలా ఈజీగా అర్థం కావాలి అని చెప్పి హై లెవెల్ లాంగ్వేజ్ తీసుకొచ్చారు. హై లెవెల్ లాంగ్వేజ్ ముందు నుంచి ఉంది, బట్ అంత యూజ్ చేయడానికి అంత లాంగ్వేజెస్ లేవు. అప్పుడు అంత ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజెస్ లేవు. కొన్ని డిఫికల్ట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఫోర్టాన్, కోబల్ ఇలాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ పైథాన్, జావా స్క్రిప్ట్, సి ఇవన్నీ సింపుల్గా అర్థమయ్యేలాగా ప్రోగ్రామర్స్కి అర్థమయ్యేలాగా ఉన్నాయి లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ ఓన్లీ హ్యూమన్స్కి ఈజీగా అర్థమయ్యడానికి మాత్రమే కనిపెట్టారు. వేరేదేమో ఈ దీంట్లో రాసిన లాంగ్వేజ్ కోడ్ కూడా కంపైలర్ యూజ్ చేసుకొని మళ్ళీ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తాం. ఏ లాంగ్వేజ్లో అయినా మిషన్కి అర్థమయ్యేలాగా మార్చిన తర్వాతనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మిషన్కి ఓన్లీ అర్థమైతే 0s and 1s మాత్రమే, బైనరీ సిస్టమ్ మాత్రమే అర్థమవుతుంది. సో మనం ఏ దాంట్లో కోడ్ రాసినా, మనం ఏ లాంగ్వేజ్లో కోడ్ రాసినా దాన్ని ఏదో ఒక ట్రాన్స్లేటర్ యూజ్ చేసుకుంటూ, ఏదో కంపైలరో, ఇంటర్ప్రిటరో, అసెంబ్లరో ఏదో ఒకటి యూజ్ చేసేసుకుంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తాం. సో ఇది హై లెవెల్ లాంగ్వేజ్.